అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో ఉచిత ఇసుక విధానంపై చంద్రబాబు మరో సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ సర్కారు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇక ఇటీవల ఉచిత ఇసుక విధానం ప్రారంభించిన సంగతి కూడా తెలిసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాదు, బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అయితే వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరమవుతుందని, ఇక ప్రస్తుతం డంపు యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని పేర్కొన్నారు. ఇక కొత్త మంత్రులు తమ శాఖలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, లోటు బడ్జెట్ ఉందని గ్రహించి పని చేయాలని సూచించారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు.